सकलपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव। భక్త మహాదేవి, అలనాడు నీ భక్తితో నన్ను మెప్పించి ప్రతి జన్మలోనూ నన్ను అమితంగా ఆరాధించే వరాన్ని పొందావు. గత జన్మలో నన్ను కీర్తించి నీ మధుర గానామృతంతో నన్ను ఆనందభక్తిని చేసి ధరించేదాన్ని. మరి ఈ జన్మకు నాకింకా ఆ భాగ్యాన్ని కలిగించలే. మరలా నీ గానామృతం వినాలని నా మనసు ఉవ్విల్లుతున్నది. నా గొంతులోని గర్వాన్ని కూడా అమృతమయం చేసే శక్తి నీ గాత్రం సొంతం. మహాదేవి, నా కోసం ఒక్కసారి మరలా నీ మధుర గాత్రంతో ఆలపించవా? इला 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 शिवैया
సదాశివమహం భజే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరియు మా పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవోపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రెండవ సోమవారం ఈరోజు భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చేసి స్వామివారి సన్నిధానంలో దీపోత్సవాన్ని వెలిగించి, ఎందుకంటే విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైతే మనం 365 రోజులు మన ఇంట్లో దీపారాధన చేయని పుణ్యం ఒక్కరోజు కార్తీక మాసంలో స్వామివారి సన్నిధానంలో చేస్తే 365 రోజుల పుణ్యం దొరుకుతుందని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అందుకోసం అందరూ కూడా స్వామివారి సన్నిధానంలో దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క కలయిక వైకుంఠ చతుర్దశి రోజు స్వామివారి సన్నిధానంలో మా దేవాదాయ శాఖ మరియు పాలకవర్గ మండలి సభ్యుల ద్వారా అందరికి కూడా సామూహిక సత్యనారాయణ వ్రత కథను నిర్వహించడం జరుగుతుంది. అది 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారి సన్నిధానంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత కథను నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం భోజనం కూడా ఉంటుంది, మహాప్రసాదం. మర్నాడు శుక్రవారం 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి సన్నిధానంలో విశేషమైనటువంటి కృత్తికా నక్షత్రం కూడుతున్నటువంటి ఆ పౌర్ణిమ రోజు స్వామివారి సన్నిధానంలో లక్ష దీపోత్సవము అంటే లక్షవర్తి దీపోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా సకాలంలో వచ్చేసి స్వామివారి సన్నిధానంలో కూర్చొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా శివయ్య